సంతానలేమి సమస్యకు చక్కటి పరిష్కారం చూపిస్తున్న రియా ఫర్టిలిటీ టెస్ట్ బేబీ సెంటర్ సిఎన్ హాస్పిటల్ కర్నూలు. గత నెల కర్నూలు నగరంలో బావాల పేరు మీద ఇంటింటికి వచ్చేసి మొత్తం మంది చల్లేసి ఇంట్లో డబ్బులు దోచుకున్న సంఘటన చూసాం. ప్రస్తుతం ఎమ్మునూరు నియోజకవర్గం గోనెగల్ల మండలం చిన్న మరివేడు గ్రామంలో విషాద ఘటన నెలకొంది. అంటే ఆస్వరి మండలానికి చెందిన ఒక వ్యక్తి దర్గాకి వచ్చి తనకు బాగలేదని దర్గాను ఆశ్రయించినప్పుడు అంటే ఇక్కడ దర్గాలో ఉన్న పూజారి వద్దకు వచ్చినప్పుడు అంటే అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఇంతకు ఎలా మృతి చెందాడు, వాళ్ళ బంధువులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండమ్మా, మీ ఆయన ఎందుకు ఇటుకు వచ్చారు, ఎలా చనిపోయాడు? నాకు వచ్చిన దానికి నా మౌన్ కట్టుకట్టినాకంటే నా బాగలేని దానికి నా మౌడు వచ్చా, నా మౌన్ వచ్చిన దానికి బాగలేని దానికి ఇప్పుడు ఏమనే నా కాటికి దొలకరాండి బాగవుతుందనే, నా కాటికి దొలకొస్తే లాస్ట్కి ఏమనే నానైతే నీకైతే మాటిస్తా, నా తప్పు ఉంటే నా తలకాయ ఇస్తాను, నా కాటికి రాండి అనే, నాకు ఇంట్లో నువ్వు కట్టించుకుంటే నువ్వు బతావు, లేదంటే లేదని నన్ను బిర్రిపెట్టి కట్టించా. నా భర్తనే చంపుకొని ఆసుపత్రికి దొలకపోండి వెనక. మీ భర్త ఎందుకు వచ్చారు మీరు దర్గాకి? నా మౌనికి బాగాలేదానికి వచ్చిన తండ్రి గట్టిగా బీసాసి నోటుకు వచ్చింది, కండ్లు కాని రావు, కడుపులో ఫోటు గుడ్లతో నరికిన లెక్క నా పై ఎలా అంటుండే అందుకే తొలకొస్తే మీటికి నా కాటికి తొలకరాండి నన్ను బాగా చేస్తానైనా, తొలకొస్తే బాగా చేయనానే బాగా చేయలేదు. ఏదో నన్ను ఆసుపత్రికి పోతే నువ్వు దెబ్బతింటావానే, ఆసుపత్రికి పోతే దెబ్బతింటావనే దానికి నన్ను ఇటుకే వస్తే నన్ను ఆఖరికి రేత్రేమన్నాను, తాత నాకు చెప్పు తాత అంటే నీ నా తలకాయ ఇచ్చి నీ ప్రాణాల కింద పెడతానన్నాడు. అయిపోయా మరి లాస్ట్కి ఏమని పద అడిగితే నన్ను చెప్పలేని మాటనే, ఈ మాట అయితే నేను చెప్పలేను అనే నాన్న ఎప్పుడే ఎక్కడ తుట్టో అయితే ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ వచ్చిందంట ఓ తండ్రి ఓయమ్మ వచ్చిండా ఎప్పుడో నాకు మతికిలేదు, వచ్చిండా కానీ నాకు మతికిలేదు. కట్టినాడు 4 మూలలకి అంతా నా స్థాల కాటికి ఆడుకుంటే కట్టగట్టేసినాడు, కట్టగట్టేసి నా మౌన్తోనే చేపించేంత గుంతలు తీపిచ్చి బూడిసిచ్చా నా మౌన్తోనే అంత నా మౌన్తోనే చేపించినాడు. నా మౌన్ అయితే కొండ వినాడు, ఇంకా నాకైతే లేడు, ఇంకా నా మౌన్ని ఇట్లా చేపించినాడు. డబ్బులు 30,000 తీసుకున్నాడు, ఇంకా డబ్బులు 30,000 ఇచ్చిన నాన్న ఇచ్చినాను, ఎవరు కాదు నాన్న ఇచ్చిండేది. అనే దానికి ఇస్తే బాగైతే నిన్న ఏం జరిగింది? నిన్న సాయంత్రం రాత్రి దొరగలేకి దొలకరాండి అని దొరగలేకి దొలకొస్తే మంత్రిచ్చినాక ఏమనే బార్లేయండి అనే బార్లేసి ఇట్లా కుసబెట్టినాక ఏమనే ఇంకా లేడు, ఇంకా జీవి పేపడే మీ కళ్ళ ముందరే చనిపోయాడా? కళ్ళ ముందరే ఇంకా అదే దరగలోనే జీవి ఇంకా అట్లా అది సుడు చంపిండేది. లాస్ట్ మరి రేత్రి ఏం తాత ఇట్లా చేసేవని నన్ను కాల పడితే నన్ను ఏం చేసలేను, నా మీదకి రావద్దని ఇట్లా చేతులు వెళ్ళేసాంగా. ఎవరు వద్దు, నాకు ఈయనే చంపిండేది, నాకు చంపిండేది ఈయనే, నాకైతే వీనే చంపిండేది. నా మౌన్ని పట్టులు ఇటుకి రాకముందు అప్పుడు బాగుండే, నన్ను చచ్చిపోయిన దానికి నా మౌన్కి నా పెళ్ళానికి బాగుండాలని నా మౌడు వచ్చా. నా మౌన్కి కట్టగట్టిస్తే బతుకుతావంటే నా మౌడు కట్టగట్టాలనే ఆయన కట్టుకడితే నా మౌన్తోనే కట్టుకట్టిచ్చా, నా మౌన్తోనే గుంటిచ్చా, అన్ని బూడిసిచ్చా, అన్ని చేపిచ్చా. ఇప్పుడు లాస్ట్కి నా మౌన్నే కొండవాయా, నీకు బాగలేకపోతే మీరు దర్గాకు వచ్చారు, వచ్చింటే ఇట్లా జరిగింది తాత. నాకు మూడే ఫస్ట్ వచ్చి నన్ను వద్దంటే వద్దు, బాగా డబ్బులు లేవంటే నా మూడే గాడి నన్ను అప్పు తెచ్చి కానీ చూపిస్తాను, నా దర్గా కోరుకున్నాడు. కోరుకుంటే ఏమనంటే కోరుకున్నాక నీకు అప్పైన చింతలేదు, నన్ను 4 వారాలు తిరిగి వస్తాను, నువ్వు 4 వారాలు గొర్రెలకు పోనే. సరేలే నీ చెప్పిన మాట నాన్నింటికి కాదన్నలా వద్దనకూడదని నన్ను గొర్రెలకు పోతే ఆయన వచ్చి 4 వారాలు తిరిగా. 4 వారాలు తిరిగితే ఇంకా నన్ను గొర్రెలకు నాకు మంచి లేరు, నువ్వు పోనే. సరేలే నీ ఇష్టం, నువ్వు ఎట్లా చెప్తే అట్లా వింటాను నేను. అన్నాక వస్తే 3 వారాలు వస్తాయి. 3 వారాలు వస్తే నువ్వు కట్టించుకుంటే నిలబడతావు, లేకుంటే లేదు చూడు అని. ఇంటికి వచ్చి ఏమో పూజలు చేస్తారు, ఏం పూజలు చేస్తారు? పూజలు చేసేంత ఏందంతా మాకు గ్రహాలు, నిమ్మకాయలు, టెంకాయలు, పూలు, రేకులు అవన్నీ చేసి పెట్టేసి నాకు. ఇంకా నా స్థలం నా కొడుకో బిడ్డ నాకు ఇంకా ఎంతమంది లేరు, 2 ఇండ్లకి నా మౌన్తోనే చేపించాయన. అన్న నేను ఆయన తమ్ముడిని, మా బ్రదరు. ఫస్ట్ ఆమెకు ఆరోగ్యం బాగాలేదని ఇక్కడికి వచ్చినారు. ఇక్కడికి వస్తే ఏమన్నాడు ఆయన, నువ్వు 3 నెలల్లో చనిపోతావు చూడు,
మేము చేసేది తాయెత్తులు అవి కడితే నీకు బాగా అవుతుంది అని చెప్పినాడు ఆమెకు, అంటే ఆయన చనిపోయిన ఆయన భార్యకు, మా వదినకు చెప్పితే సరేలే అని ఆమె చనిపోతుంది కదా అని ఆయన అక్కడిక్కడ అప్పు తెచ్చుకొచ్చి 34,000 ఆయనకి ఇచ్చినాడు. ఇచ్చిన తర్వాత ఆయన రాగి రేకులు అన్ని తాయెత్తులు ఏమంటే ఏమి టెంకాయలు, నిమ్మకాయలు, జీడికాయలు అన్ని రకరకాలు తీసుకొని వచ్చి శుద్ర పూజకి మంగళవారం రోజు ఇంట్లోకి వచ్చినాడు 10 గంటలకి. శుద్ర పూజ మొత్తం 4 మూలలు ఇంట్లో దోగి నడిన 5 తావలు దోగి శుద్ర పూజలు 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు చేసినాడు ఆయన. చేసిన తర్వాత ఇంకేం కాదు అంత బాగుంటుంది అని ఆయన గొర్రెలు ఉంటే గొర్రెల దగ్గరికి మరి పోయినాడు. ఈయన ఏం కాదని 9 గంటల వరకు గొర్రెల దగ్గర ఉండి ఆయన ఊరికి బయలుదేరినాడు. ఈయన చనిపోయిన ఆయన మా బ్రదర్కి ఏ రోగం కానీ జ్వరం కానీ ఎటువంటిది ఏం లేదు. భార్యకు అనారోగ్యం వల్ల బాగాలేదు కదా అనే దాన్ని ఆలోచన పెట్టుకొని ఇట్లా చేపిస్తే బాగుంటుందని అప్పు తెచ్చి 34,000 ఆమె కోసం ఈ స్వామి దగ్గరకు వచ్చి ఇట్లా చేసినారు. మంగళవారం రోజు అలా పూజ అయిపోయిన తర్వాత బుధవారం పొద్దున గొర్రెలు పోయినాడు. బాగా సాయంత్రం వరకు ఉన్నాడు. నైట్ 10 గంటలకు భోజనం చేసినాడు. పండుకున్నాక ఏమైందో ఏం లేదో తెలియదు ఆయనకు అక్కడ. మరి సొంత తమ్ముడిని తీసుకొని 4 గంటలకు ఇంటికి వచ్చినాడు. ఇంటికి వచ్చే నాకు బాగాలేదు, ఆ స్వామి ఇట్లా చేసిన తర్వాత ఇట్లా అయింది కదా మనకి, పోదామని భార్య తండ్రిని తమ్ముడిని తోలుకొని మరి అదే స్వామి దగ్గర పొద్దున 6 గంటలకి ఇటుకు వచ్చినారు తిరగా బుధవారం రోజు. వచ్చిన తర్వాత ఏం స్వామి నువ్వు ఇట్లా శుద్ర పూజలు చేసిన తర్వాత ఇట్లా అయింది కదా, దీనికి కారణం ఏమి, నా భర్త ఆరోగ్యం అన్ని బాగున్నాడు కదా ఇట్లా పడిపోయినాడు, ఒకసారి పాల్చెర్లు అంటాడు, ఒకసారి కడుపు అంటాడు, ఒకసారి దొమ్మలు అంటాడు, లాస్ట్ కుటికొచ్చి ఇట్లాగే కుటికి తప్ప వేరేది ఏం పట్టుకోలేదు. మరి దీనికి కారణం ఏం స్వామి అంటే నేనున్నాను కదా, ఆయనకి ఏమన్నా అయితే నా తల ఇస్తా, మీరు ఉండండి, నన్ను నమ్ముకునండి అని పొద్దున 6 గంటలకు వచ్చిన వాళ్ళు ఇదిగో అదిగో అనుకుంటా సాయంత్రం లాస్ట్కి నీ భర్తకి ఏం కాదు అని ఆయన ఈ వీపు పైన ఇలా కత్తి తిప్పినప్పటికీ ఇలా ఎలకలు ఒకసారి బార్లు ఒకసారి వేసినప్పటికీ ఆయన సృహ పోయింది, ప్రాణం పోయింది. ఇది జరిగింది శుద్ర పూజలు చేసి ఆయనే కారణం. ఎలా పరిచయం? మీరు అంత దూరం నుండి ఇక్కడికి ఎందుకు వచ్చారు? అంత దూరం నుంచి అంటే కొంచెం వేరే వాళ్ళు అక్కడ స్వామి బాగా చూస్తాడంటే వేరే వాళ్ళు ఎవరో దూరపు వాళ్ళు అంటే అలా తెలుసుకొని ఈయన దగ్గరకు వచ్చినాం మేము. మాకు చూపిస్తారు ఎక్కడ ఏం చేశారు, ఎక్కడెక్కడ ప్రాంతం, ఏ ప్రాంతంలో ఏం చేశాడు? అంత ఈ ప్రాంతంలోనే ఇక్కడే కూర్చున్నాడు. ఇక్కడ కూర్చున్నాడు ఆయన. ఇక్కడ ఆయన చనిపోయిన ఆయన ఇక్కడ కూర్చున్నాడు. ఈడే బార్లేసాడు. ఇప్పుడు మీరు చూసిన ప్రాంతంలోనే ఇదే దర్గాలోనే అతన్ని అంటే భార్య కోసం, అంటే భార్య ప్రాణాలు బాగుండాలి, భార్య ఆరోగ్యం బాగుండాలని చెప్పి వచ్చి భర్త బలయ్యాడు. అంటే ఇక్కడ బౌర్లు ఇచ్చి 2 సార్లు ముందుకు వెనక్కి తిప్పినాక స్ట్రోక్ కోల్పోయి ఇదే చనిపోయాడు, ఇదే దర్గాలో చనిపోయాడు అని చెప్పేసి చెప్తున్నారు. అంటే అతని మీద కూడా కత్తి పెట్టారు, ఆ కత్తి కూడా ఈడే ఉంది, మనం చూస్తున్నాము. ఆ కత్తి కూడా పెట్టారు, కానీ కత్తితో అయితే చంపలేదు, అది ఊరికే పైన కత్తి పెట్టారు, నిమ్మకాయతో ఉన్న కత్తి. ఇదే ప్రాంతంలోనే అంటే కళ్ళ ముందరే కుటుంబ సభ్యులు అంటే వాళ్ళ తండ్రి, భార్య వాళ్ళ కళ్ళ ముందరనే ఇక్కడే చనిపోయినారని చెప్పి చెప్తున్నారు. ఏదైనప్పటికీ కూడా క్షుద్ర పూజలు చేసి ఇంట్లో అంటే తన భార్య కోసం, అంటే భార్య బాగుండాలని ఒక 4 వారాలు కష్టపడి 35,000 కూడబెట్టి ఈడ పూజారికి డబ్బులు ఇచ్చి అదే పనిగా క్షుద్ర పూజ చేపించి మళ్ళీ ఈడ దర్గాకు వచ్చి స్వయంగా భర్త బలైన సంఘటన చాలా విషాదమైన ఛాయలు నెలకొన్నాయి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ మునిస్వామితో కిరణ్, సుమన్ టీవీ, ఎమ్మిగనూరు, కర్నూలు జిల్లా.